హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాట్ బిల్డర్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఆన్లైన్లో ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేయటం ఎలా. సో మీరు అనుకోవచ్చు, ఆన్లైన్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయటం ఏంటి, ఇది సిస్టంలో కదా మనం ఇన్స్టాల్ చేయాల్సింది, సో దానికంటూ సపరేట్ థింగ్స్ ఉంటాయి కదా అని అనుకోవచ్చు మీరు. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఆన్లైన్లో ఈ ఓఎస్ అనేది రన్ చేయొచ్చు అనమాట. సో అది ఎలానో ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈరోజు ట్రిక్ ఏంటో చేద్దాం. సో దాని గురించి మనం ఏం చేయాలంటే, సో అసలు ఈ నీడ్ ఎందుకు వస్తుంది. సో బేసిక్ ఏంటంటే, మనము ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకు ఒక సిస్టమ్ అనేది అవసరం. సో ఈ సిస్టంలో మనకి చాలా రకాల ఓఎస్ అయితే దొరుకుతుంది. అది వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అదేవిధంగా యాపిల్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ మూడు ఇన్స్టాల్ చేయాలంటే దానికి సంబంధించిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్స్ అయితే చాలా అవసరం ఉంటుంది. సో దాంట్లో బేసిక్ ఏంటంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేది మెయిన్. సో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టము ఒక కైండ్ ఆఫ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అయితే అవసరం ఉంటుంది. సో ఇవన్నీ చేయడానికి అందరికీ పాసిబుల్ అవ్వదు అనమాట. సో దాని గురించి మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంది. అదేమంటే ఆన్వర్క్స్ అనే ఒక వెబ్సైట్ని, మీరు ఆ కీవర్డ్తో సెర్చ్ చేస్తే మీకు onworks.net అనే ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకి ఓపెన్ అయితే అవుతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి మన యొక్క నీడ్కి, అంటే మనం టెంపరీగా లేదంటే ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు సో దానికి సంబంధించిన ఈ ఎమ్యులేటర్ అయితే ఉంటే మనకి ఆటోమేటిక్గా మన యొక్క నీడ్ అనేది తీరుతుందన్నమాట. సో అలాంటి నీడ్ తీర్చే ఒక వెబ్సైట్ ఇది. సో ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఆన్లైన్లో మనకి వర్క్ స్టేషన్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చేసి ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సో దాంట్లో మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, మనకి విండోస్ అనే కాదు చాలా ఓఎస్లు అయితే ఉంటాయి. సో మనకు నచ్చిన ఓఎస్ ఏంటి, అది ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ మనం చూడాల్సిన విషయము. సో ఇక్కడ నేను ఉబుంటు అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఉబుంటుని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటాను. అంటే దాంట్లో బేసిక్గా నాకు నీడ్ వచ్చేసి ఏంటంటే, నా కమాండ్స్ అనేది ఉంటాయి కాబట్టి, సో లైనెక్స్లో ఈ కమాండ్స్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉబుంటు అనే ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూస్తే ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయడానికి స్టార్ట్ అనే ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇది ఒక 30 సెకండ్స్ టైం తీసుకొని మనకి కావాల్సిన, అంటే మనకి ఉబుంటులో ఏమేమైతే అవసరమవుతాయో దానికి సంబంధించిన సెటప్ అంతా ఇది రెడీ చేసి ఉంచుతుందన్నమాట. సో ఇలా రెడీ చేయగానే మనకి ఆన్లైన్లోనే ఈ విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో ఒక ఎమ్యులేటర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు అనుకోవచ్చు ఇది జస్ట్ లేదంటే ఒక కైండ్ ఆఫ్ HTML పేజ్ అనుకోవచ్చు. కాదండి, ఇది కంప్లీట్గా మనము మన డెస్క్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా సమ్ టెంపరీ మెమరీ యూజ్ చేసుకొని ఇది మనకి చూపించడం జరుగుతుంది. దీంట్లో మనము నార్మల్గా ఏదైతే యాక్టివిటీస్ చేస్తామో అదే యాక్టివిటీస్ని ఇక్కడ హ్యాపీగా మన ప్రాక్టీస్ని తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక టెర్మినల్ అనేది ఓపెన్ చేశాను. సో లైనెక్స్ బేసిక్గా మనము కమాండ్ ప్రాంప్ట్ లైన్ ద్వారా ఈ కమాండ్స్ అనేది మనము పాస్ చేయొచ్చు అనమాట. అంటే సో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను రైట్ సైడ్ క్లిక్ చేస్తే టెర్మినల్ ఓపెన్ అయింది. సో దాంట్లో నేను లైనెక్స్ కమాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అది ఎగ్జిక్యూషన్ కూడా అవుతుంది. సో ఈ విధంగా మనం కూడా ఈ ఆన్లైన్లో ఎనీ ఓఎస్ని రన్ చేసుకోవచ్చు, మన టెంపరీ నీడ్స్ని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.